మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి ఇలా 4E ఎర్రర్ వచ్చినప్పుడు మనకైతే వెనకమాల బ్యాక్ సైడ్ 2 ఫిల్టర్స్ బాగానే ఉన్నాయండి. మనకైతే ఇన్లెట్ వాల్ అనేది మనకు షార్ట్ అయిపోయిందనమాట. ఇన్లెట్ వాల్ రెసిస్టెన్స్ అనేది అది చూపించట్లేదు, రెసిస్టెన్స్ రావట్లేదు, అది షార్ట్ అయిపోయింది. మనకి లో రెసిస్టెన్స్ అనేది వస్తుందన్నమాట. ఇలా మనమైతే మీటర్తో చెక్ చేసినప్పుడు మనకి ఇన్లెట్ వాల్లో రెసిస్టెన్స్ అనేది మనకి రానప్పుడు మనం దాన్ని రీప్లేస్ చేసేసుకుంటే మనకైతే సరిపోతుందండి. మనకి దీంట్లో సర్ఫ్ ట్రే కూడా బాగానే ఉంది, వాటరు మనకి బాగానే ఫ్రీగానే మూవ్ అవుతుందన్నమాట. ఇలా మనం ఏం ఇష్యూ, అలాగే మనకి దాని నుంచి వచ్చే ఇన్పుట్ సప్లై అనేది కూడా చూసాము. మనకి పీసీబీ నుంచి వచ్చే ఇన్పుట్ సప్లై కూడా బాగానే ఉందన్నమాట. మనం ఇన్లెట్ వాల్ అయితే రీప్లేస్ చేసామన్నమాట. రీప్లేస్ చేసేసి మనమైతే కనెక్షన్ ఇచ్చేసి ఆన్ చేసాము. ఆన్ చేయగానే మనకైతే మిషన్ అయితే వర్కింగ్ అనేది కంప్లీట్, మొత్తం అంతా కూడా వర్కింగ్ అంతా బాగానే ఉందన్నమాట. ఇలా మనకి ఏదైనా ఒక వాషింగ్ మిషన్ అనేది ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని మనం దానికి వచ్చే ఇన్పుట్ సప్లై కానీ, ఆ పార్ట్ రెసిస్టెన్స్ కానీ, ఇవి మనం ఖచ్చితంగా తెలుసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఆ పార్ట్ పోతే పార్ట్ మార్చేసుకోవచ్చు. అలాగే దాని రెసిస్టెన్స్ బాగోపోతే మనం పార్ట్ కానీ, లేకపోతే ఇన్పుట్ సప్లై రాకపోతే మనం పీసీబీ బోర్డు అనేది రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా కానీ మనం ట్రైనింగ్ తీసుకుని మనం 100% వర్క్ చేయగలిగితేనే మనకైతే ఏ ఏ ఇష్యూ అయినా సరే మనం సాల్వ్ చేయగలం ఫ్రెండ్స్. అలా కాకుండా ఏదో చిన్న చిన్న వర్కులు నేర్చుకుని మనం కంప్లీట్ చేయలేం ఫ్రెండ్స్. మనకి మరొక ఎర్రర్ కోడ్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.